ఫ్రెండ్స్, ఇవాళ మనం సుజుక్ అంటే మామూలుగా ఉండదు. ఇందులో ఒక లోతైన అంతరార్థం ఉంది. కాసేపు ఆగా చెప్తాను, అదేంటో ఆవేశపడద్దు. అంటే ముందే చెప్పేసాం అనుకోండి, దెయ్యానికి బాగా మూడొచ్చి అది మంచం కింద నుంచి కష్టపడి పైకి వచ్చే టైంకి లైట్ ఆన్ చేసినట్టు ఉంటది. అంటే అలా చేస్తే దెయ్యాలకు మూడ్ ఆఫ్ అయిపోతాయి కదా, సో అలా వద్దు. మూవీ స్టార్ట్ అవగానే ఎంబాక్ లాగా అని చెప్పి ఈ మేడం వాళ్ళ చెల్లైన ఆయుష్ కి ఫోన్ చేస్తుంది. ఈ పాప ఆయుష్ ఏమనిద్దంటే, చూడు నైట్ జరిగిన దానికి నన్ను క్షమించు, తెలియకుండా అయిపోయింది. అయినా నా జాబ్ వదిలేయడం అంత ఈజీ పని కాదు, స్టిల్ నీ కోసం వదిలేస్తాను అంటుంది. అప్పుడే మన ఉంబాక మేడం యజుమంజి అని చెప్పి వీడితో పాటు హోటల్కి వెళ్ళి ఉంటుంది. వీడు రింగిచ్చి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అడుగుతాడు. ఉంబాక మేడం దాన్ని మడిచేసి ఎక్కడన్నా పెట్టుకోమని చెప్పిద్ది. దీని తర్వాత, అయినా నువ్వు ఇలాంటి ఓడివని నేను అనుకోలేదు, నువ్వు ఎలాంటి ఓడివో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలాంటి దాని కాదు. ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ దాకే, ఏంది పెళ్లి గిల్లి ఫార్మాలిటీస్, నేను నా మాట కట్టుబడి ఉన్నా, నువ్వు కూడా ఉండంటే ఈడేమో నాకు అసలు ఏం తక్కువ, కావాల్సినంత ఆస్తుంది పాస్తుంది, ఓకే గుండు కూడా ఉంది, కొన్ని రోజులకు మొలిచేస్తది, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే నా అసలు ఆ ఫ్రెండ్స్ గానీ ఎవడు ఒప్పుకోవాలి నా ఫ్యామిలీలో, లాస్ట్ కి నా పెళ్ళం నా పిల్లలు కూడా ఒప్పుకోవట్లే, అయినా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది నా గొప్పతనం. దీనికి ఎంబాక మేడం గుండు మంచిగా వైఫ్ ఉంది, ఆస్తుంది, ఎంజాయ్ చేయి, నువ్వు ఎంజాయ్ చేస్తావు, నేను ఎంజాయ్ చేస్తాను, నువ్వు ఈ సోది మాటలు చెప్పడం వల్ల నాకు ఇసుగొచ్చేసింది, ఇయాల్టిదే మన లాస్ట్ నైట్, ఇంక నుంచి నీ మొహం కూడా చూడను పో అని అంటుంది. గుండుగడు కోపం వచ్చేసిద్ది, అసలు నిన్ను ఎవడో పెళ్లి చేసుకోడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే నేనేదో తేడాగా అన్నట్టు చూస్తున్నావేంటి అని అంటాడు. అంటే బేసిక్ గా మన ఉంబాక మేడం ఒక ప్రాస్టిట్యూట్ అనమాట. ఈ గుండోడు పెళ్లి చేసుకుందాం అంటున్నాడు, వాడి ఇష్టం అది, కానీ మేడంకి ఇష్టం లేదే. ఇంకా నిన్ను కలవనని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే గుండోడు అడ్డం పడిపోయి గట్టిగా పట్టేసుకుని, నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కడానికి వీలు లేదు అని చెప్పి కోతిగాడిలా వెంటబడతాడు. మేడం గుండుగాడి దగ్గర తప్పించుకోవడానికి తెగ ట్రై చేస్తా ఉంటది. పాపం వాళ్ళ సిస్టర్ కి ఫోన్ చేస్తుంటది. ఈ దొంగ మంది ఫోన్ వేస్తది ఎన్నిసార్లు చేసినా. ఈడేమో నువ్వు నాకు దక్కలేదు కాబట్టి ఇంకెవ్వరికి దక్కనివ్వనని చెప్పి నిన్ను చంపేస్తా అంటూ ఉంటే, ఈవిడేమో ఇప్పటికి నేను 100 మందికి దక్కాను తెక్కలోడా, ఈ జాతస్థం ఏంటో నీకు అని చెప్పి ఎంత బతిమలాడుతున్నా ఈ సైకో చచ్చినోడు వినకుండా ఆ బిల్డింగ్ పై నుంచి తోసేస్తాడు. విషయం తెలిసిన తర్వాత పాప ఇప్పుడు లగెత్తుకుంటూ వచ్చిద్దండి. విషయం తెలిసిన తర్వాత వీడి దగ్గర తెగ బాధపడి, దీడెవడా అంటే వీళ్ళ ఫ్రెండ్ అనమాట, అక్క చెల్లి ఇద్దరికి ఫ్రెండ్, మా అక్కను బాగా చూసుకుంటా అని చెప్పి ఎందుకు చూసుకోవట్లేదు అని చెప్పి అరుస్తా ఉంటది. ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు కానీ ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తుంది చూడండి. సర్లేండి, ఇప్పుడు డాక్టర్ అయితే వీళ్ళిద్దరిని పిలిచి చెప్తాడు, ఉంబాక మేడం కోమాలోకి వెళ్ళిపోయింది, ఆవిడ బ్రెయిన్ లో సగం పార్ట్ మొత్తంగా పాడైపోయింది, ఇంకా పని చేయదు, బాడీలో దాదాపు 30-40 ఎముకలు ఎదిగిపోయి, ఈ సిచ్యువేషన్ లో ఏదన్నా మ్యాజిక్ జరిగితే తప్ప మీ సిస్టర్ నేను కాపాడలేను అని అంటాడు. అయితే ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే డాక్టర్ చెప్తాడు, పాప మీ సిస్టర్ కి ఆ 40 ఎముకలు కాదు, బాడీలో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోయి పొడుము అయిపోయినా నేను కొత్త మంది ఏదో కనిపెట్టి కష్టపడి కాపాడు ఉండేవాడిని, కానీ మీ సిస్టర్ తలకాయ లోపల ఇవేవో సూదులు ఉన్నాయి, నేను చిన్నప్పటి నుంచి చదువుకుంది మొత్తం గుర్తెచ్చుకోవడం ట్రై చేసి అసలు ఇది ఎలా జరిగి ఉంటదా అని నాకు మాత్రం అర్థం కాలేదు, అసలు ఎన్ని సూదులు ఉన్నాయనుకుంటున్నావు ఆ తలకాయ లోపల, నీకేమైనా అర్థం అయితే నాకు వచ్చి నాకు చెప్పు అని వెళ్ళిపోతాడు. మనకు అప్పుడు అర్థం కాదు ఆ సూదులేంటి ఆ తలకాయ ఏంటి. నెక్స్ట్ రోజు పాప కూర్చోంటే ఫ్రెండ్ గాడు వచ్చి టైం వచ్చింది అంటాడు. దేనిగా అంటే, దేనికేంది తలకాయలో సూదులు కనిపించలేదా, మనం ఇంకా ఊరికి ఎత్తపోవాలి, అక్కడ పోతే మా బాబాయ్ చేతబడి అంకులు ఉన్నాడు అతను చూపిద్దాం, ఆ సూదులు చూస్తే మ్యాటర్ తెలిసిపోతుంది కదా అంటే, పాపేమో లేదు నాకు చాలా గట్టి నమ్మకం ఉంది, నైట్ కే ఇవాళ తగ్గిపోయిద్ది మా అక్కకి అని చెప్పి అంటది. అప్పుడే నర్సు పాప వచ్చి మీ అక్క చచ్చిపోయిందమ్మా అని అంటుంది. పైపులు అవి పెట్టుంటారు, అన్ని తీసేస్తూ కప్పెడుతూ వాళ్ళ పని ఏదో చేస్తూ ఉంటారు. పాపేమో బాధపడిపోతూ అటు తిరగగానే ఈ మేడం వీటి నుంచి డింగా లేచిద్ది, లేచి ఊగిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. మన డాక్టర్ అయితే తొక్క కూడా షాక్ అవడు, ఆడికి ఇంకా అసలు గుండులోకి గుండు సూదులు ఎట్టబోయాయి ఏంటి కాన్సెప్ట్ అనే పాయింట్ మీదే షాక్ లో ఉన్నాడు. నెక్స్ట్ రోజు పాప వాళ్ళ అక్క దగ్గర కూర్చో ఉంటది. లైట్స్ ఏమో ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అప్పుడే ఆ పక్కన ఇంకో బెడ్ మీద ఒక పేషెంట్ ఎదురుగా ఏదో ఉంది అని చూపిస్తూ ఉంటది. పాప డాక్టర్ పిలవడానికి ట్రై చేస్తుంది. ఆడింకా గుండు సూదుల దగ్గర ఉన్నాడు ఆడు గాని. అయితే పాప వాళ్ళ అక్క ఈవిడ కూడా లేచి అటే చూస్తూ ఉంటది. ఏముందా అక్కడ అని చెప్పి చూస్తే ఒరిజినల్ గా అక్కడ దెయ్యం నుంచొని ఉంటది. పాపకి కనిపించలేండి, లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అంత స్పీడ్ గా అవుతున్నప్పుడే అర్థం చేసుకోవాలిగా, దెయ్యం వచ్చేటప్పుడు స్విచ్ బోర్డు లో ఏలు ఎట్టు వచ్చింది. ఇందాక ముసలావుడు కూడా స్విచ్ బోర్డు నుంచి ఏలు తీస్తావే అని చెప్పి ఆ దెయ్యానికి ఏదో చూపిస్తుంది. కట్ చేస్తే అక్క చెల్లి ఇద్దరు ఆ ఫ్రెండ్ గాడిని వేసుకుని వాళ్ళ విలేజ్ కి వెళ్ళిపోతుంటారు. ఇంతకు మించి ఏం చేయగలవు, పాప పోయి డాక్టర్ ఇంకేమైనా చేస్తామంటే నాకేం వచ్చి నేనేం చేయగలను అన్నాడు. అందుకే తీసుకొని వెళ్ళిపోతున్నది. నెక్స్ట్ రోజుకి విలేజ్ కి వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు ఆయు పాప పక్కింటికి పోయి పక్కింట్లో ఉన్న అంకుల్ని కలిసిద్ది. అంకుల్ షాక్ అయిపోతారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళు విలేజ్ కి వచ్చారు. ఫ్రెండ్ గాడి విలేజే కాదు వీళ్ళ విలేజ్ కూడా అందరూ ఫ్రెండ్సే. పాప అంకుల్తో అంకుల్ ఇది మ్యాటర్, మా అక్క ఒంట్లో బాలేదు, ఊళ్ళో మంచి చేతబడులు చేసే ప్రొఫెషనల్స్ ఏమైనా ఉన్నారా, ఉంటే విజిటింగ్ కార్డ్ ఏమైనా ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. అంకుల్ ఏమో మీ ఫ్రెండ్ ఉన్నాడు కదమ్మా, మీ ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ చాలా ఫేమస్, అందులో మంత్రాలు చేతబడులు బాగా వచ్చు అని ఒక అతని గురించి చెప్తాడు. అంతే, ఇండోనేషియా అలాగే ఉంటది. మీకు చేతబడి ఏమైనా చేయించాలంటే అక్కడ 100 మంది ఉంటారు, కానీ మంచి వాళ్ళని ఎత్తుక్కోవాలి, చీప్ గా వస్తున్నాను కానీ తొందర పడకూడదు. పాప కూడా ఫ్రెండ్ తో చెప్పిద్దాం మీ బాబాయ్ని బిలు, రేపు మంచి రోజు అంతా చేతబడి చేయడానికి
అనగానే వాడు ఓకే అంటాడు. ఆ రోజు నైట్ పాప కూర్చొని వాళ్ళ పాత వీడియోలు చూస్తా ఉంటది. ఈ ఆయు పాప మేకప్ వేస్తూ ఉంటుంది అనమాట. అలా వేసుకుంటూ ఉంటే వీళ్ళ మేడం వీళ్ళ అక్క వచ్చి అసలు ఎందుకు ఈ మేకప్లు ఇవన్నీ మనం సుసుక్కు చేసేసుకుందాం అని అంటుంది. ఓకే ఇందాకనే చాలా లేట్ అయింది కదా. సుసుక్కు అంటే ఏం లేదండి, ఇవి సూదులు అనమాట, సుసుక్కు సూదులు. ఈ సుసుక్కు సూదుల్ని రకరకాల బంగారము ఎలిమెంట్స్ అవి ఇవన్నీ కలిపి తయారు చేస్తారు. అంటే సుసుక్కు అంటే ఈ సూదులతో చేసే ఒక ప్రాసెస్. చేతబడులు పలు రకములు అని చెప్పి ఎన్నో వీడియోల్లో ఎన్నో విధాలుగా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కొత్త పాయింట్, నోట్ చేసుకోండి. సుసుక్కు చేసేటప్పుడు ఆ చేతబడి ప్రాసెస్ అంతా చేస్తూ ఈ సూదులన్నీ తీసుకొని మొహంలో పొడిచేస్తారు అనమాట. అలా పొడిస్తే ఏమవుతుంది, వాళ్ళు ఎక్కువ కాలం అందంగా బతుకుతారు అనమాట ఈ సుసుక్కు సూదుల వల్ల. అంటే మనం ఇక్కడ చేస్తుంది పూజ కాదు కదా. పూజ అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయి దేవుడా స్ట్రైట్ పాయింట్, నీ కొబ్బరికాయ కొట్టేస్తాను, మేము చెప్పినవన్నీ నువ్వు చేసేయాలి, ఇదే ఫైనల్ పాయింట్ అని చెప్పి దేవుడితో డీల్ చేసుకుంటా ఉంటాం. దేవుడి కంటే మనం చేసేదంతా ఓవర్ యాక్షన్ అన్న విషయం తెలుసు. మనం కొబ్బరికాయ కాదు కొబ్బరి చెట్టు తీసుకుని పోయి ఇచ్చినా దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి అది ఇస్తాడు అంతే. కానీ దెయ్యాలు ఇలా కాదు, దేవుడి కంటే పూజ చేస్తాం, దెయ్యాలకు చేతబడి చేస్తాం. ఈ చేతబడి ప్రాసెస్ సరిగ్గా చేయలేదు అనుకోండి, అప్పుడైనా సరే దెయ్యాలు ఏది కావాలంటే వచ్చి అది ఇచ్చేస్తాయి. అదే దెయ్యాల్లో ఉన్న స్పెషాలిటీ. ఎందుకు చేస్తాయి అవి, ఓరకనే చేయవు కదా. దానికి కాంప్లిమెంట్ గా అది చేసినందుకు ఇంకోటి ఏదో మన దగ్గర నుంచి ఎత్తకపోయింది. ఈ సుసుక్కు సూదులు ఉన్నాయే, సూదులు ఒక్క సూదులు కాదు, ఒక్కో సూది ఒక్కో దెయ్యానికి కాపలా కాస్తూ ఉంటది బేసిక్ గా. అప్పట్లో ఈ సూదులు ఇవన్నీ ఎందుకు వాడేవాళ్ళు, జస్ట్ సుసుక్కు సూదు ఒకటి గుచ్చేసి వాళ్ళ ఒంట్లో జబ్బులు ఏమైనా ఉంటే తగ్గించడానికి ట్రై చేసేవాళ్ళు. కానీ ఎవరికో తెలివితేటలు ఎక్కువైపోయి సూదులు ఎక్కువగా గుచ్చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఈ సుసుక్కు కొత్త వ్యాధిని కొత్త ప్రాసెస్ ని కనిపెట్టాడు. ఈ ఎక్కువ సూదులు ఇలా గుచ్చడం వల్ల వాళ్ళు ఎక్కువ అందంగా తయారవుతూ ఉంటారు. అంటే చాలా రోజులు అందంగా బతుకుతారు. అయితే మరి డొల్ల ఏముందో ఇందులో అంటే, ఒక్కో సూది ఒక్కో దెయ్యాన్ని కాపలా అని చెప్పాను కదా. మాటికి రకరకాల దెయ్యాలు వచ్చేసి నా కాపలా కాయాల్సిన సూది ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటూ వచ్చేస్తాయి. ఒకటి రెండు దెయ్యాలని ఒకటి రెండు సూది అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ ఇన్ని సూదుల కోసం ఇన్ని దెయ్యాలు వస్తుంటే మనిషి బాడీ తట్టుకోలేదు. హైవే మీద డాబాలోకి దూరినట్టు ఎక్కడి నుంచి ఎక్కడ పెడితే అక్కడ ఏ దెయ్యాలు పడితే ఆ దెయ్యాలు వచ్చి దూరిపోతా ఉన్నాయి. అయితే ఇలాంటి వాళ్ళకి దెబ్బలు తగిలితే ఆ దెబ్బలు అంత ఈజీగా తగ్గనివ్వవు, నరకం చూపిస్తా ఉంటాయి ఆ దెయ్యాలు. అర్థమైందిగా, ఇది పాయింట్. ఏంటి పాయింట్, చేతబడి మీరు సగం సగం నేర్చుకున్నా పని జరిగిపోద్ది. ఎందుకంటే దెయ్యాలు డిస్కౌంట్ ఇస్తుంటాయి. సుసుక్కు అంటే అర్థమైందిగా, మేడం సుసుక్కు చేయించుకుంటుంది ఎక్కువ కాలం అందంగా ఉందామని ఆవిడ ప్రొఫెషన్ కోసం. అయితే నైట్ టైం ఆయు పాపకి ఏదో వింతగా వాసన వస్తూ ఉంటది. ఆ పక్కనే బొమ్మ కనిపిస్తది. షాపింగ్ మాల్ లో బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మ తలకాయ కొంచెం ఊడిపోయి ఉంటే అలా పీకిద్దంటే లోపల నుంచి కంపు కొట్టేస్తుంటది. అది చూసి భయపడిపోయింది. అలా కిందకి చూస్తే సేమ్ వాళ్ళ అక్కయ్య తలకాయ లాంటిది ఇంకో బొమ్మ ఉంటది. ఇప్పుడు పెచ్చగా భయపడిపోయి వస్తూ ఉంటది. అప్పుడే ఫ్రెండ్ గాడు వస్తాడు. జరిగిన విషయం అంటే అది ఇది అని చెప్పిద్ది. ఇదంతా చూస్తే అది ఏం లేదు, మామూలుగానే ఉంది. సో మా బాబాయ్ బాబు వస్తున్నాడు చేతబడి చేయడానికి, నీకు కూడా ఏదో తేడాగా ఉన్నట్టుంది, మా మామయ్యని కూడా పిలిపిమంటావా ఏంటి అని అడుగుతాడు. చాలే అంటది. నెక్స్ట్ రోజు అలా బాబాయ్ వస్తాడు. వచ్చి చెక్ చేసి మీ అక్క సుజుక్ చేయించుకుంది కదా అని అడుగుతాడు. ఇదేదో సర్జరీ అన్నట్టు మాట్లాడుకుంటది అంతా. చేయించుకుందా అంటే పాప ఏం మాట్లాడదు అంటే తెలుసు చేయించుకుందని. ఇందాక చెప్పిన డీటెయిల్స్ అవన్నీ సుజుక్ గురించి వీళ్ళకి మళ్ళీ చెప్తాడు. వీళ్ళకేదో తెలియదు అన్నట్టు. అంటే బిజినెస్ అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి, తెలిసినా తెలియపోయినా చెప్తూ ఉండాలి. అయితే సుజుక్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు పెద్ద యాక్సిడెంట్లు అయితే అస్సలు తగ్గవు, పెరుగుతూనే పోతాయని చెప్పానుగా. పాప ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు తగ్గిస్తావు లేదా అంటే నేను ట్రై చేస్తా అంటాడు. ఏవో మంత్రాలు అవి చదివేసి ఒక గుండు సూది అయితే దమక్కం లాగుతాడు. మేడం వాడి మొహం లక్కేత్తది. ఈడేమో ఎందుకు గీకేవో నా మొహం అంటే, ఈవిడేమో నువ్వు పీక్కు తెలుసుకుంటది, గుచ్చినప్పుడే కాదు పీకినప్పుడు కూడా మట్ట పుట్టిద్ది అంటుంది. ఈడేదో వాటర్ మొహం జల్లి బయటకు వచ్చేస్తాడు. చెప్తాడు ఆవిడ మొహం మీద గుండు సూదుల మార్కెట్ ఉంది, ఒకటో రెండు అయితే నేను ఓడపీయగలను, అన్ని అయితే అవన్నీ పీకే లోపు నా మొహం అంతా ఓడపీకేస్తుంది. అలాగే చచ్చిపోయి వదిలేయండి అని వెళ్ళిపోతాడు. అప్పుడే మనం విలేజ్ లో ఉన్న ఒక పిల్లగొండని చూస్తాం. గూండా, ఈ విలేజ్ గూండా అనమాట. అంటే చిన్నప్పుడు వీడు ఎంబాక మేడంకి పువ్వు ఇస్తే ఆ పువ్వు వీడు ముక్కులో దోసేసి వెళ్ళిపోయిందంట. అప్పటి నుంచి వీడి కోపం. తర్వాత పిల్ల బచ్చా అసలు తెగేస్తాడు, అందుకే ముందే చూపించాను. ఆ రోజు నైట్ ఆయు పాప ఆన్లైన్ లో వెతుకుతుంది మంచి చేతబడి ఎక్స్పర్ట్ ఉన్నాడేమో అని చెప్పి. అంటే వీళ్ళ బాబాయ్ ఎక్స్పర్టే గానీ లోకల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమన్నా కావాలంటే ఈ పని చేయాలంటే. సో ఇంటర్నేషనల్ లో ఫేమస్ వ్యక్తి ఏమన్నా ఉన్నాడంటే వీళ్ళు ఇంటి వెనకాలే ఒకడు ఉన్నాడంట. గూగుల్ సెర్చ్ లో చేతబడి బాగా చేసేవాడు ఎవడంటే వీడు ఫస్ట్ లో ఉన్నాడు. పాపం ఇలా బాబాయ్కి వెబ్ పేజ్ లేకపోవడం వల్ల వెనకబడిపోయాడు. అప్పుడే సడన్ గా ఉరుములు మెరుపులు వస్తూ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి. ఎందుకు అవుతాయి లైట్ ఆన్ అండ్ ఆఫ్, తెలిసిందే దెయ్యాలు వచ్చేటప్పుడు స్విచ్ బోర్డు అంతా గెలిగి వస్తాయి. అయితే పాప ఫోన్ అప్పుడే కింద పడిపోయి అలా చూస్తుంటే మంచం కింద నుంచి రెండు దెయ్యం కాళ్ళు అలా నడుచుకుంటూ వస్తాయి. ఆయు పాప వెంటనే లేచి ఎవడది ఎవరు అని అంటది. ఇప్పుడు ఆడ రెండు కాళ్ళు దెయ్యాలు అవి వస్తుందని చెప్పి అర్థం అవుతుందిగా. నిజంగా ఆ టైంలో ఎవడన్నా ఏం చేస్తాడు, కళ్ళు మూసుకొని కూర్చోవడమో దూరంగా వెళ్ళిపోవడమో చూడకుండా ఉండడమో ఏదో చేస్తాడు. ఇది లేచి ఎవరు అడిగితే ఆ దెయ్యం దెయ్యాన్నమ్మా, నేను ఆధార్ కార్డు కూడా తెచ్చాను, చెక్ చేసి సైలెంట్ గా జనాలు వచ్చేస్తారు, అసలు చాలా దూరం నుంచి వచ్చాను, లైట్స్ మాత్రం ఆన్ చేయొద్దని చెప్పి ఏమన్నా చెప్పిద్దా. అక్కడతో ఆగదు. రూమ్ అంతా ఫోన్ లైట్ ఆన్ చేసి ఎవడు అని చెప్పి అటు ఇటు తిప్పి చూస్తా ఉంటది. ఆ దెయ్యం 2 నిమిషాలు కూడా పని చేసుకొని ఇట్లా అని చెప్పి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ రోజు చూస్తే ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ చచ్చిపోయి ఉంటాడండి, మొహం దక్కేసిల్లా, అందుకే చచ్చిపోయాడు అర్థం అవుతుంది. అప్పుడే ఆకుగౌడి గాడు ఇక్కడికి వచ్చి ఎంబాకు వచ్చింది కదా, ఆవిడ సుజుక్కు చేయించుకుంది, అది చూడడానికి మన బాబాయ్ అక్కడ పోతే చంపకేసి పిల్లుని కొట్టింది, వాడు అక్కడే పడి చచ్చిపోయాడు అని చెప్పి అందరికి చెప్తూ ఉంటాడు. ఈ విషయం పాపకి తెలియగానే
అడుగుతుంది, మీ బాబాయ్ మా అక్క వల్లే చనిపోయాడు కదా అని. ఈడేమో నువ్వు ఎక్కువ ఆలోచించక సైలెంట్ గా ఉండు, మీ అక్క వల్ల కాకుండా ఇంకొక వల్ల చనిపోయిందంటే ఇప్పుడు నమ్ముతావా, మీ అక్కే చంపేసింది. దీని తర్వాత పక్కింటి అంకుల్ వీళ్ళు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఏందమ్మా పరిస్థితి, ఏడదాకా వచ్చింది అని చెప్పి అడిగితే పాపేమో అంకుల్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ ట్రీట్మెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు, మీకు తెలియదేమో పాపం అతను చచ్చిపోయాడంట అని చెప్తే ముసలాడేమో వాడి దినం నుంచే కదా నేను వస్తుంది, భోజనాలు చేసి వస్తున్నాను, అక్కడ చికెన్ ఉడికింది కానీ మటన్ ఉడకలేదు, భోజనాలు అందరూ మీ అక్క చెల్లి గురించే మాట్లాడుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బాబాయ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అదే పక్కింటి అంకుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ ఫ్రెండ్ గారిని చూస్తే ఆ ప్రొఫెషనల్ మనతో కూడా ఉన్నాడని చెప్పిలే, ఇది ఈడి దగ్గరికి వచ్చి ఉంటాడు ఇలా ఫ్రెండ్. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 సర్వీసులు ఉన్నాయంట ఇక్కడ. ఈడితో చెప్తాడు ఇదండి సంగతి, చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్, మీరు వెంటనే వచ్చి చెక్ చేస్తే బాగుంటదంటే ఈడేమో హోమ్ సర్వీసులు ఇస్తున్నా అని చెప్పి నేను ఎప్పుడు చెప్పాను, ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ లో వీడియో కాల్ చేస్తాను, ఆఫ్లైన్ లో మీరే నా దగ్గర కావాలి, నేను ఎంత బిజీనో తెలుసా, గూగుల్ వెబ్సైట్ దయ వల్ల చాలా బిజీ అయిపోయాను, అంత అర్జెంట్ అయితే వెంటనే ఇక్కడ తేండి అని చెప్పి అంటాడు. అంతేనండి ఫేమస్ అయిపోయాక ఇలాగే చేస్తాడు. ఇంకో పక్క పాప వీళ్ళ అక్కయ్యతో పాటు కూర్చో ఉంటే ఆ తలుపు నెమ్మదిగా అలా ఓపెన్ అయింది. అలమార తలుపు అలా ఓపెన్ అవ్వగానే అందులోంచి దెయ్యం జుంగని వచ్చేసింది. పాప అయితే వాళ్ళ అక్కను కూడా వదిలేసి లగో పారిపోద్ది. చూసారు కదా, దెయ్యాలు కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఇంకా పని అయిపోద్ది. ప్రతిసారి వచ్చేటప్పుడు స్విచ్ లో ఏలు పెట్టి వస్తే ఇంకా అర్థం కాదేంది, లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి, ఓకే మళ్ళీ ఏదో దెయ్యం వచ్చిందని. కంప్లీట్ చీకటి రాగానే భయపడిపోయింది. దెయ్యం కూడా చాలా ఈ రోజుగానే భయపడిపోయింది అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయింది దాడి నుంచి. ఫ్రెండ్ గారు కూడా వస్తాడు. వీళ్ళ అక్కయ్య సిచ్యువేషన్ బాగా దారుణంగా అయిపోయింది. ఏం చేయాలో వీళ్ళకి అర్థం కావడానికి ఏముంది, వాడి దగ్గరికి ఎత్తపోతే ఆ కండల వేవుడు ఆన్లైన్ చేతగాడు వాడి దగ్గరికి వెళ్తే సరిపోయింది కదా అంటే అదే చేస్తాడు. ఫ్రెండ్ గాడు వీళ్ళ అక్కని పట్టుకుని అక్కడ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆన్లైన్ మంతగాడు ఇప్పుడు చెక్ చేస్తాడు. చెక్ చేసి చెప్తాడు, నా జీవితంలో చాలా సుజుక్కులు చేశాను కూడా, కానీ ఇంత దరిద్రమైంది ఎప్పుడు చూడలేదు. ఆవేశం ఎక్కువైపోయినా ఒక 4-5 సుజుక్కుల దాకా పొడుచుకుంటాడు. ఈవిడేంది 10-15 పొడుచుకున్నట్టుంది. ఆన్లైన్ కోర్సులు వచ్చిన దగ్గర నుంచి ఎవడు పడితే చేసి పడేస్తున్నాడు. అందుకే నేను ఆన్లైన్ లో సర్వీస్ ఇస్తాను కానీ యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేయను. బయటకు పోయి రావండి, ఏడేం చేస్తాను కూర్చొని సొల్లంటున్నా, నేను ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పగానే వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు. ఇంకా మనోడు వీడి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. చూస్తుంటే వీడి దగ్గర నిజంగానే అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయని అర్థం అవుతుంది. ఆ ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ లాగా కాదు, కాన్సన్ట్రేషన్ తో నేర్చుకున్నాడు. పొద్దున్నే జిమ్ కి కూడా వెళ్తాడు, అర్థం అవుతుందిగా. సో పొద్దున్నే జిమ్ కి వెళ్తే డే అంతా యాక్టివ్ గా ఉంటారు, బాగా నేర్చుకోవచ్చు. సో ఇటు దగ్గర నుంచి ఇది కూడా నేర్చుకోవాలి. మొదలు పెట్టేసి ఇంకా బాడీ మొత్తం అదేదో రక్తం, కోడి రక్తం అంట రాస్తూ ఉంటాడు. ఎంబాక మేడం ముందు పడుకో ఉంటది. దాని తర్వాత ఒక్కసారి దుమ్మ లేచి బ్యాన్ అవుతుంది. అక్కాయి నోట్లోంచి గబ్బిలాలు గోలోంచి వచ్చినట్టు గుంపులుగా వస్తుంటాయండి. ఒక్కసారి ఇటు సైడ్ తలుపులు కూడా ఓపెన్ అయిపోతాయి. వీళ్ళు ఇటు నుంచి చూస్తే తెగనకాల నుంచి ఏదో మ్యాజిక్ షో జరుగుతున్నట్టు నోట్లోంచి బ్యాట్స్ అన్ని బయటకు పోతా ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత మనోడు మోహన్ కదా రాస్తాడు. దీని తర్వాత ఒక్కొక్క సూదిని అలా లాగుతా ఉంటాడు. అప్పుడే మేడం ఈయన చూసి, ఎవడా నువ్వు, ఎంత ధైర్యం ఉంటే సూదులు లాగుతున్నావు అని ఇటు సైడ్ నుంచి వీళ్ళకి చూస్తే ఏం లేదు, అంటే వీళ్ళిద్దరు సైడ్ నుంచి చూస్తే వాళ్ళిద్దరు జస్ట్ మామూలుగా మాట్లాడుకుంటున్నారు. ఎవడుగా నువ్వు మజాక్ చేస్తున్నావు ఏందని చెప్పి ఎక్క ఈవెంట్ తిడుతూ ఉంటది, ఈడేమో లాగుతూ ఉంటాడు. కానీ వీళ్ళ సైడ్ నుంచి చూస్తే వాడు చూడండి, అది మ్యాజిక్ షో కూడా కాదు, ఆ తెలంగాణ ఏదో అవతార్ మూవీ ప్లే అవుతున్నట్టు అనిపిస్తుంది. ఏదేదో అయిపోతూ ఉంటది. కానీ వీళ్ళ దగ్గర నుంచి చూస్తే ఏమనదు, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటది. గుండు సూదులు పీకినప్పుడల్లా లోపల నుంచి రకరకాల దెయ్యాలు కాపలాల కోసం ఉంటాయి కదా, అవి దెయ్యాలు కూడా లోపలికి వెళ్ళాయని చెప్పాను కదా. ఒక్కొక్క దెయ్యం బయటకు వచ్చి పోతా ఉన్నాయి. ఓ గుండు సూదులు ఎక్కడం, ఇటు నుంచి దెయ్యం బయటకు వెళ్ళిపోవడం. ఒకటి బయటకు వచ్చి అడుగుతాయి, ఇప్పుడు ఎటండి కండలు కూడా ఎటు పోవాలంటే వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి పోమని చెప్తాడు, వెళ్ళిపోతాయి. అయితే అన్ని వెళ్ళిపోతాయి కానీ లాస్ట్ కు గుండు సూది మిగిలిద్ది, మెయిన్ దెయ్యం అనమాట అది. ఆ దెయ్యం బయటకు వచ్చి చూస్తా ఉంటది. ఈడేమో నువ్వు బయటకు వెళ్ళాలి అని అంటాడు. ఆ దెయ్యమేమో నేను ఎందుకు పోవాలి, ఆ బాడీ నాది. సినిమా స్టార్టింగ్ లో గుండుగాడి అక్కని తోసేసాడు, కింద పడి చచ్చిపోయింది. అది ఎప్పుడు అక్కడే చచ్చిపోయింది. ఆ బాడీ లోపల బతుకుంది నేనే, నన్ను వెళ్ళిపోమంటావేంది నువ్వు, నేను వెళ్ళిపోతే శవమేగా మిగిలేది అని చెప్పి ఇప్పుడు చాలా పెద్ద డిస్కషన్ జరిగిద్ది. ముందు టెక్నికల్ రౌండ్, నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్, అసలు డిస్కషన్ జరుగుతూనే ఉంటది. కాసేపు అయ్యాక మనోడు గుండు సూర్లన్నీ తెచ్చి వీళ్ళకి చూపిస్తాడు. ఇవన్నీ చూపించి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. మనం స్టార్టింగ్ లో ఆల్రెడీ చెప్పేశాంగా, ఇవి భయంకరమైన దెయ్యాలు అది ఇది రెండైతే ఓకే గానీ టాబ్లెట్లు వేసుకున్నట్టు అన్నీ వేసేసుకుంది, మంచిది కాదు. అన్ని తీసేసాను కానీ ఒకటి తీలేకపోయినండి. చాలా పెద్ద డిస్కషన్ జరిగింది కానీ ఆ దెయ్యం పెద్ద ప్యాకేజ్ అవుతుంది, అది మన వల్ల కాదు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే అది తీసేస్తే ఆవిడ చచ్చిపోయింది. మీ అక్కయ్య ఏమంటే చేస్తే నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఆవిడ చచ్చిపోయింది. డెసిషన్ మీదే అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు పాప కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తే ఊళ్ళో అంతా ఒకటే గుసగుసలు. మీ అక్క సుజుక్కు చేయించుకుందంట కదా. ఓకే, ఊళ్ళో మేము అందరం చేయించుకుంటాం కానీ ఒకటి రెండుతో ఆగిపోవాలి కదా, ఎందుకు అన్ని ఎందుకు పొడిపించుకుందంట, మీ వల్ల మా ఊళ్ళో ప్రశాంతత లేకుండా పోతుంది అని చెప్పి ఏవో అంటూ ఉంటాడు. ఈవిడ ఇంకా తీసుకుని ఏమం కావాలి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆకుగౌడిగాడు ఈడు కూడా వచ్చి ఎక్కెత్తాడు. మీ అక్క ఒక ప్రాస్టిట్యూట్ అని అది ఇది అంటూ ఉంటే వచ్చి ఈడు చంపకేసి పిల్లుని కొట్టుద్ది. ఈడు తిరిగి కొట్టేంత సీన్ లేదండి, ఇంకా అంత పెద్ద రౌడీ కూడా అవ్వలేదు. ఈడు వంగమూతి పెట్టుకుని నిజం చెప్తే ఏంది, నిజాలు చెప్తే కూడా కొడతారు మమ్మల్ని, మీ వల్ల ఊరంతా భయంగా తయారైపోయింది, మీ అక్క మమ్మల్ని అందరినీ భయపెట్టేస్తుంది, మీ అమ్మకు కూడా సేమ్ ఇలాగే జరిగింది అంటే ఆవిడ సుజుక్ అని చెప్పి 15 గుండు సూర్లు పొడిపించేసుకుందంట. మీ అమ్మ కూడా సేమ్ మీ
మీ అక్కలాగే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయితే ఈవిడ ఏం నమ్మదు ఆ పాప, మీ అమ్మ కూడా సేమ్ మీ అక్కలాగే అనేటప్పటికి ఈడు గట్టి గట్టిగా అరుస్తూ మీ ఇంటి పక్కన అంకుల్ ఉన్నాడుగా, కావాలంటే వెళ్ళి అతను అడుగు, డీటెయిల్స్ అన్ని అతను తెలుసు, అతనే చెప్తాడు అని అంటాడు. ఇంకో పక్కింటి అంకుల్ని చూస్తే వాళ్ళ వైఫ్ ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటది. ఈడు అడుగుతా ఉంటాడు, ఏమైంది మేము ఎందుకు పోతున్నావు? ఈవిడేమో ఊళ్ళో ఎవ్వరు చూసినా నీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నది, నీ కంపు కహానీలు నీ పాత ప్రేమ కథలన్నీ నాకు చెప్తున్నాదేందో, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అంటే ఈడేమో అది ఎప్పుడో జరిగిపోయింది కదా, మళ్ళీ తిడుతున్నావు ఎందుకు దాని గురించి నన్ను అని చెప్పి అంటుంటే ఈవిడేమో చేసిందే బొగడా పనులు, మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంటో అని చెప్పి ఆవిడ వెళ్ళిపోద్ది. వెనక నుంచి పాప మ్యాటర్ అంతా విని అంకులు నువ్వేదో దాచి పెడతావు, చెప్తే ప్రశాంతంగా ఉంటుంది చెప్పే అనగానే అంకులు మొదలు పెడతాడు. ఏమంటాడంటే మీ అమ్మ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు బాగా అందంగా ఉండేది, ఊళ్ళో అందరూ మీ అమ్మ వెనకాల పడేవాళ్ళు, కానీ ఒక రోజుకి మీ అమ్మకు పెళ్లి అయిపోయింది, పెళ్లి అయ్యాక మీ అక్క పుట్టింది, కానీ కొన్ని రోజులకి ఏం తెలిసిందంటే ఆవిడకి ఇంకొకరితో కూడా అఫైర్ ఉందంట, ఆ అఫైర్ వల్లే ఆయువు పాప పుట్టిందంట. ఈ విషయం తెలియగానే ఆవిడ హస్బెండ్ పెళ్లి చేసుకుల్లా ఆడికి ఒళ్ళు మండిపోయి పొయ్యి పేక్ కోసాడంట. పేక్ కోసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరిగింది, ఈవిడ కూడా సుజుక్కు చేయించుకుంది కదా, మామూలు సుజుక్క, ఒకటి రెండు ఓకే, దయ్యాలు కూడా ఓకే పర్లేదమ్మా నేను చూసుకుంటానా అన్నాయి, కానీ ఈవిడ కూడా 15 సుజుక్కులు చేయించుకుంది. ఇలా దారుణమైన సుజుక్కులు అయినప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు తగిలితే తగ్గవని చెప్పాను కదా, సేమ్ సర్జరీ లాగానండి, ఒకటి రెండు ఓకే బాగున్నాయి కానీ 10-15 చేయించుకున్నాం అనుకోండి ఏదో ఒకటి జరుగుద్ది. అయితే ఇప్పుడు ఈ అక్కయ్య సిచ్యువేషన్ ఎట్ అయిపోయింది, వీళ్ళ అమ్మ సిచ్యువేషన్ కూడా అలాగే అయ్యింది, రోజు నెమ్మదిగా చనిపోతుంది కానీ చనిపోవట్లేదు. దాంతో ఊళ్ళో కొంతమంది పెద్ద పెద్ద మంత్రగత్తెలు కలిసి ఈవిడ్ని ఎత్తకపోయి గొడ్డలో ఎక్కడో చుట్టేసి అదేదో మంత్రాలు గింతలు అది ఇది చేసేసి ఎక్కడో తవ్వి పడేసేది, అంటే 7 లాగా కప్పెట్టేసేది. బేసిక్ గా ఆవిడ ఇంకా చనిపోలేదు అప్పటికి. నెక్స్ట్ రోజు ఆయువు పాప నైట్ టైం పడుకొని ఉంటే, నైట్లు నిద్రగట్టబడుతుంది అసలు ఈవిడికి, పడుకొని ఉంటే ఏదో సౌండ్ అని చెప్పి ఏవో సౌండ్స్ వస్తుంటాయి. అంటే బేసిక్ గా బానే ఉందిలేండి, ఎవరో బాగా పాడుతున్నది. వాళ్ళ అక్కని చూస్తే అక్కేమో బెడ్ మీద కనిపించట్లా, దీనికి పాటలు పాడేంత ఎనర్జీ అసలు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఆ మ్యూజిక్ సౌండ్ వెతుక్కుంటూ పోయిద్ది. బాత్రూమ్ నుంచి ఆ సౌండ్ వస్తుంది, తలుపు ఓపెన్ చేసి చూస్తే ఆ దెయ్యం లోపల స్నానం చేసుకుంటూ పాట పాడుకుంటూ ఉంటది. ఇది బాత్రూమ్ సింగర్ లా ఉంది, ఓకే బాత్రూమ్ కాదు బెడ్రూమ్ సింగర్ ఏదో ఒకటి, కానీ అసలు ఎవరి దెయ్యం? ఇందాక నుంచి అది వచ్చినప్పుడల్లా దాని గురించి డిస్కషన్ పెడుతున్నాం కానీ అసలు ఎందుకు వస్తుంది ఇది, అక్కడ జరుగుతున్న మ్యాటర్ ఏంటి, మధ్యలో దీని ఎంట్రీలు ఏంటి, అక్కడ సుజుకు గురించి ఇంటర్నేషనల్ డిస్కషన్ పెట్టుకున్నాగా అడ్డదిడ్డంగా వచ్చేసి మాటి భయపెట్టి వెళ్ళిపోతుంది, ఏం పని ఇక్కడ అని బాగా ఆలోచించి డీప్ గా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ దెయ్యం ఎవరో కాదు వీళ్ళ మమ్మీ నేనంట. మామూలుగా దెయ్యం ఇంకేదన్నా దెయ్యం ఉంటే కొంచెం డిఫరెంట్ గా ఉండేది, అసలు వీళ్ళ మమ్మీకి ఏమైంది ఇప్పుడు, ఆటోమేటిక్ వచ్చి ఇలా పిల్లల్ని ఎందుకు భయపెడుతుంది, ఏదైనా భయపెట్టాలి ఏమన్నా చెయ్యాలంటే ఊళ్ళోకి పోయి ఏమన్నా భయపెట్టచ్చు ఏదైనా చెయ్యొచ్చు, ఇప్పుడు అసలు వాళ్ళని విని ఎందుకు భయపెట్టాలి, ఈవిడే సోది పనులన్నీ చేసుకుని ఇంత లాభం తెచ్చుకుంది ఇక్కడ దాకా, కానీ ఇప్పుడు ఏమో వచ్చి ఇలా పిల్లల్ని భయపెడుతుంది. ఓ పద్ధతి ఓ పర్పస్ లేకుండా తిరిగితే ఇలాగే ఉంటది. నెక్స్ట్ రోజు చూస్తే వీళ్ళ సిస్టర్ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా అయిపోతూ ఉందండి. ఇలా ఫ్రెండ్ గారు వచ్చి ఇంకా మనం ఏమీ చేయలేము, నన్ను అడిగితే మీ సిస్టర్ ని వదిలేసి కప్పెట్టేయడం, అంత్యక్రియలో ప్రాసెస్ దినాలు భోజనాలు పెట్టేస్తే బెస్ట్. ఇంకా అంటే ఆవిడ చూస్తుంటే ఇప్పుడు ఆవిడ ఓకే బతికించడానికి ట్రై చేస్తున్నారు, కానీ అంతకు మించిన కష్టాలు పడుతుంది ఆవిడ పక్క. సో సిచ్యువేషన్ బాగుండట్లేదు, కన్విన్స్ చేసేస్తూ ఉంటాడు ఏదో ఒకటి చెప్తే చూడడానికి మనోడు రీజనబుల్ గానే మాట్లాడుతున్నాడు అని దీనికి అసలు అర్థం కాదు, నేను ఏదో ఒకటి చేసి కాపాడుతాను, దీనికి ఇన్ని రకాల నొప్పులు బాధలు వస్తే తెలుస్తుంది. ఈడదే అంటాడు, ఏం చేస్తావు నువ్వు, గుండులో ఓ గుండు సూది మిగిలింది దాని వల్లే బతుకుని మీ అక్క, దాని వల్ల ఇన్ని కష్టాలు పడుతుంది, అది తీస్తే చచ్చిపోయింది ఉన్నా చచ్చిపోయేలా ఉంది. అప్పుడే పక్కింటి అంకులు కూడా వచ్చి నేనున్నాను, దీనికి నయం చేసే వాళ్ళు ఎవరో నాకు తెలుసు అని అంటాడు. తెలిస్తే ఇంతసేపు చెప్పకుండా ఏడ బీకుతున్నావయ్యా, 18 తీసుకుపోతా అని చెప్పి పాపని తీసుకుని పోతాడు. ఎక్కడికంటే పాప వాళ్ళ మమ్మీ వల్ల ఆవిడకి కూడా సేమ్ ఇదే రకం జబ్బు వచ్చింది కదా, సో ఈవిడికి వైద్యం చేసిన చేతబడి దగ్గరికి ఎత్తపోతా అంటాడు. ఆవిడ చేసిందే ఉంది, డైరెక్ట్ తీసుకెళ్ళి కప్పెట్టేసిందే. సరేలేండి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కనుక్కుంటే ఆవిడ ఎప్పుడో చనిపోయిందని చెప్తారు. ఇలా మమ్మీకి ట్రీట్మెంట్ చేసేటప్పుడే 100 ఏళ్ళు అంటే ఇంకే ఆడ బతుకుంటదని అంటారు. ఇప్పుడు షార్ట్ కట్ లో చెప్పాలంటే ఇప్పుడు ఏమైందంటే ఫ్రెండ్ గాడు ఏడే ఈవిడతో పాటు ఉన్నాడు, పాప ఆయనతో పాటు పోయింది కదా. అయితే ఫ్రెండ్ గాడు ఇటు చూస్తే ఈవిడకు మొత్తం తగ్గిపోయి నీట్ గా క్యూర్ అయిపోయి హ్యాపీగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటది. అది చూసి మనోడు చాలా ఆనందపడిపోతాడు, ఏంటిది మ్యాజిక్ జరిగిపోయిందా ఏంటని చెప్పి. ఈవిడ కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటది. బేసిక్ గా ఈడు అసలు ఎందుకు ఇంత లాభం తిరుగుతున్నాడు చెప్పాలంటే, ఈడికి ఈవిడంటే ఎప్పటి నుంచో ఇష్టం అంట, అందుకే ఈవిడ వెనకాలే తిరుగుతూ ఉంటాడు బాగా ఎప్పటి నుంచి. ఈవిడికి కూడా ఈడంటే ఎప్పటి నుంచో ఇష్టం ఉందంట, కానీ వాళ్ళ సిచ్యువేషన్ వల్ల ఎవరు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేకపోయారు. ఈవిడేమో ఇప్పుడు లేచి నాకు మొత్తం అంతా తగ్గిపోయింది, నేను ఫ్రెష్ గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, ఇక్కడ నుంచి మనం ఎంజాయ్ చేస్తూ కలిసి ఉందామని చెప్పి అంటుంది. ఈడు కూడా ఓకే చెప్తా, ఇంకా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. ఇంకో పక్క ఇటు సైడ్ చూస్తే మన అంకుల్ గారు బండి ఆపి చెప్తాడు, పాప నీకు మ్యాటర్ చెప్పాలి, నేను ఎవరినో కాదు మీ డాడీ అని అంటాడు. పక్కింటి అంకులే పాప వాళ్ళ డాడీ అంట. ఇలా మమ్మీకి ఇంకోతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఇదిగో ఈడితోనే, లేకపోతే ఈడేమన్నా ధర్మప్రభు అనుకుంటున్నా అందరికి సాయం చేసుకుంటూ తిరుగుతాడా ఏంది. ఇలా కూతురు అవడం వల్ల మాటికి ఎట్టున్నావు అని అడుగుతూ ఉంటున్నాడు వీళ్ళ ఇంటి లోపలికి వచ్చేసి. ఈ విషయం తెలియగానే పాప ఈడి పప్ప అని ఇటు చెప్పగానే కోపం వచ్చేసి ఏం చేయాలి తెలియక బండిలో నుంచి బయటకు వచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. పరిగెత్తుకుంటూ వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి చూస్తే ఈ సిచ్యువేషన్ లో ఉంటాడు. ఆవిడ చూస్తే ఆవిడకి ఇంకా అసలు తగ్గలేదు, అలాగే ఉంది. ఎంతసేపు ఈవిడ యాక్టింగ్ చేసింది, ఈవిడ కాదండి, ఈవిడ లోపల దయ్యం వల్ల సింగిల్ గుండు సూది మెయిన్ దయ్యం
ఆ దయ్యం కావాలని యాక్టింగ్ చేసింది. ఎందుకు ఇటు ఏదో సలహాలు ఎక్కువ ఇస్తున్నాడు కదా, ఆ ఉన్న గుండు సూది కూడా ఓడబీకేసి పూడి చేయండి, అంతికేలు చేసేయండి అని చెప్పి ఆ మాట వినగానే దెయ్యానికి లోపల ఒళ్ళు పడినట్టుంది. అందుకే ఏదో యాక్టింగ్ చేయగానే యాక్టింగ్ పడిపోయాడు. ఇది చూసి పాప కోపం వచ్చేసి తంపకేసి కొట్టి బయటకు పోదా అనగానే ఇటు వెళ్ళిపోతాడు. అయితే ఇటు సిటీకి వెళ్ళిపోతూ ఉన్నాడు అనే టైంకి మన ఆకుడి వీధి గోండాగాడుల్లా ఈ పిల్ల గోండాగాడు వాడు పిల్ల బ్యాచ్ మొత్తం వేసుకొని వీళ్ళ ఇంటి మీదకి వెళ్తున్నాడు. అదే పాప వాళ్ళ ఇంటి మీదకి వాడు వచ్చేదాకా ఇంటి చుట్టూ కరెంటు వైర్లన్నీ కోసేస్తాడు. అంటే వీళ్ళు గొడవ చేయడానికి వచ్చారు, కరెక్ట్ గా టైంకి కూడా దెయ్యాలు వస్తే బాగోదు కదా. మళ్ళీ అది వచ్చి లైట్ షో చేస్తుంది, ఆన్ అండ్ ఆఫ్ అవగానే కళ్ళు కనిపివు, మొత్తం లేకపోతే రాదని చెప్పి ఇలా పీకేసారు. ఎంతైనా ఇండోనేషియా వాళ్ళు తెలివైన వాళ్ళు దెయ్యాల దగ్గరకు వచ్చేటప్పటికి. ఇంకో పక్క వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే దెయ్యం ఆల్రెడీ ఇంటి లోపలికి వచ్చేసింది. లైట్స్ ఆఫ్ చేయకముందే అదే వైర్లు కట్ చేయకముందే వచ్చిందే. అసలు తిరిగి వెనక్కి ఎందుకు వెళ్తారు, అసలు అది ఎందుకు వచ్చిన విషయం దానికే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా వెనక్కి ఎందుకు వెళ్తుంది అప్పుడే. అయితే ఆయువు పాపకి దూరం నుంచి ఎవరో ఒక పాప కనిపిస్తుంది. ఆ పాప క్యాండిల్స్ వెలిగిస్తే చాలా ఆపేస్తుంది. సరే ఆపేసి వదిలేద్దాంలే అని పోతుంటే వచ్చి ఆన్ చేస్తుంది. అటు ఇటు ఎటు పెడితోటి పోతూ ఉంటది. ఎంతైనా పిల్ల దయ్యం కదా, దయ్యమైనా మనిషి అయినా పిల్ల ఏదిలో ఉన్నప్పుడు పిల్ల ఆశాలే వేస్తారు. పాప ఎవరి పిల్ల అడ్డదిడ్డంగా ఇంట్లో పెడి తిరుగుతుందని చెప్పి ఎదుక్కుంటూ పోతే వాళ్ళ మమ్మీ వచ్చింది. పాప వాళ్ళ మమ్మీ కదా, ఆయువు వాళ్ళ మమ్మీ. ఈవిడ వచ్చి భయపడిద్ది. ఆ పిల్ల దయ్యం పెద్ద దయ్యం అసలు ఇక్కడ రచ్చ గోల చేస్తాయి. ఎవరికి తెలియదు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పోతున్నాయి, ఏం చేస్తున్నాయి దయ్యాలు. దమ్ముంటే అసలు ఈ దయ్యం ఎందుకు వచ్చింది, ఈ సినిమాలో ఏం చేయడానికి వచ్చిందో చెప్పండి చూద్దాం మీరు. అయితే వీళ్ళ అక్క కూడా దయ్యంలా చేంజ్ అయిపోయి పాప మీద పడిపోతే అప్పుడు మన కండల వీరుడు ఆన్లైన్ చేతబడి అందగాడు ఈడు ఇక్కడికి వస్తాడు. వచ్చి అక్కని లాక్కపోయి పాపకి చెప్తాడు, చూడు మీ అక్క చచ్చిపోయింది తల్లి, మొన్న చెప్పాను కదా ఎప్పుడో చచ్చిపోయింది, హాస్పిటల్లోనే చచ్చిపోయింది. ఆ డాక్టర్ బొచ్చు పీక్కుంటాను కదా వాడికి కూడా తెలుసు ఆ లోపల ఉంది దెయ్యం, ఆ దెయ్యాన్ని నేను బయటికి పంపించేస్తాను, భోజనాలు పెట్టడానికి రెడీ అయిపోయని చెప్పి ఇడు అక్కని తీసుకుని వెళ్ళిపోతాడు. తీసుకుని వెళ్ళిపోతే అప్పుడే పక్కింటి అంకులు వస్తాడు. పక్కింటి అంకులు ఏముంది పప్పా కదా ఇప్పుడు పాపకి. పాప వాళ్ళ పప్పా వచ్చి ఏం చెప్తా అంటే నిజానికి స్టార్టింగ్ లో ఏం జరిగిందంటే అదే వాళ్ళ మమ్మీ ఉంది కదా, వాళ్ళ మమ్మీ లోపల కూడా సూదులు చాలా ఉన్నాయి. సూదులన్నీ ఏం ఓడబేకలేదు, అన్ని ఓడబెక్కాను, ఒకటి మిగిలిపోయింది. ఆ ధైర్య సాహసాలు ఎక్కువ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రగతి ఏం చేసిందంటే దాన్ని ఓడబీకలేక లాస్ట్ది ఏదో సమాధి కట్టిందంట. ఆ సమాధి అంతా ఏదో మంత్రాలతో రిచువల్ గా ఓ పద్ధతితో అన్ని రకాల ప్రొసీజర్లు ఫాలో అయ్యి కట్టిందంట. సో ఆ దయ్యాన్ని మనం ఆపలేము, చెయ్యగలిగిందల్లా దాన్ని తీసకపోయి అంటే మన కండల వేవుడు కానీ ఆ సూదులన్నీ ఓడబేకలేకపోతే ప్లాన్ బి కింద ఎత్తకపోయి ఆ సమాధిలోనే అదే మీ మమ్మీని పడేసిలే అదే సమాధిలో మీ అక్కను కూడా మనం పడేయబోతున్నాం. ఏళ్ళ కథం దుకాణం బంద్ అంటాడు. ఇంక ఇటు సైడ్ మన కండలోని చూస్తే ఇటు ప్రాసెస్ అలా స్టార్ట్ చెయ్యబోతాడు. దెయ్యం చేత్తో ఒక ఇసురిద్ది అంతే, కప్పాలది ఇంకా వెనకెళ్ళి గోడ గుద్దుకుంటాడు. జిమ్ బాడీ కాబట్టి తట్టుకోగలిగాడు. అప్పుడే అక్కని చూస్తే చాలా వింతగా అదో రకంగా బిహేవ్ చేస్తది. ఓకే దెయ్యం అంటే దాని ప్రొఫెషన్ అదే కాబట్టి అలా బిహేవ్ చేస్తది. కానీ ఇటు సైడ్ మన కండలోని చూస్తే వీడు కూడా సేమ్ అదే దెయ్యం వాళ్ళు అంటుంటాడు. అందే నీకేం వచ్చి వచ్చిందో నువ్వెందుకు అట్ట చేస్తున్నావు అంటే బేసిక్ గా దెయ్యాన్ని కంట్రోల్ చేయడంలో రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. అందులో ఇది ఒకటి. మనకు అన్ని తెలుసా ఏంటి, కొన్ని అంటే తెలుసుకున్నాం. ఇదంతా ప్రొఫెషనల్ స్టఫ్, మనం అంతా ప్రొఫెషనల్ అవ్వలేదు కాబట్టి మనకు అన్ని తెలియవు. వీడికి తెలుసు. వీడు బాడీ లోపల ఏదో పిల్లినో కుక్కనో పూనించుకున్నాడు. సో దానిలాగే బిహేవ్ చేస్తాడు అనమాట. కాసేపు మీరు భయపడమాకండి. ఒక్కసారి ఇంకా ఫైట్ స్టార్ట్ అయింది. ఫైట్ స్టార్ట్ అవగానే వీళ్ళు కాసేపు రోడ్డు మీద కుక్కలా కొట్టుకుంటారు. ఇంకాసేపు డీ జోడీలో కప్పుల్లాగా ఏవో డాన్స్ స్టెప్లు వేస్తుంటారు, దెయ్యాల్లో అదుతా ఉంటారు. లాస్ట్ కి మనోడు యథవేషాలన్నీ చూసి అక్కయ్య కూడా లొంగిపోద్ది. ఆపా బాబు నీకు దండం పెడతాను, నేను చూడలేకపోతాను ఇవన్నీ అని చెప్పి వీడైతే ఆపేస్తాడు. ఒక్కసారి వీడికి మొత్తం అంతా తగ్గిపోద్ది. మనోడు అలా చూస్తాడు. చూసి ఇది యథవేషాలు చాలా వేస్తుందని చెప్పి వీడికి అర్థమైపోతుంది. ఎంతైనా ప్రొఫెషనల్ కదా, వీడు అస్సలు పట్టించుకోడు. వాడు లాస్ట్ గుండు సూన్ అయితే ఓడబెక్కడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సడన్ గా వీడితో అందగాడా నీ కండలు నన్ను మత్తెక్కిస్తున్నాయని చెప్పగానే ఈ పనికిమాలుడు ఈ డైలాగ్ ఆగిపోతాడు. ఇంతసేపు వేరే రకంగా ట్రై చేసింది, ఇప్పుడు ఇంకేదో రకంగా ట్రై చేసింది. బాగా వంటగా ఉన్నాడేమో చాలా రోజుల నుంచి. ఈ డైలాగ్ ఆగిపోతాడు. ఈవిడైతే దొరికిందా ఛాన్స్ అని చెప్పి పేక్ కొరికేసి ఇంటి చంపేస్తుంది. ఈడంతా కిటికీలను చూస్తా ఉన్నాడు కదా ఈ పాప వాళ్ళ పప్ప. ఈడు చూసి చంపేసింది. ఓకే ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది. ప్లాన్ బి అని చెప్పి వీడిని బట్టల లోపల చుట్టకట్టి తీసుకొని పోతాడు. తీసుకొని పోయి సమాధిలో పడేద్దాం అనుకుంటారు. ఇంకో పక్క ఆకు రౌడీగాడు గ్యాంగ్ వేసుకొని వచ్చిలా ఆకు గ్యాంగ్ వాళ్ళు వచ్చి గోల చేస్తారు. పిల్ల బచ్చాడు పిల్లేషాలు తెగేస్తాడు. ఫైట్ మాత్రం బేపత్సంగా జరుగుతుంటది. ఊళ్ళో వాళ్ళందరినీ రెచ్చగొడతాడు వీడు. ఊళ్ళో వాళ్ళంతా వచ్చి పాప వాళ్ళ పప్పని చంపేస్తాడు. ఆ ఫ్రెండ్ గాడు ఉండే వాడు చచ్చిపోతాడు. ఈ పిల్ల గుండాగాడు వల్ల ఈడు చచ్చిపోతాడు. కింద మీద పడి పాప అయితే వాడిని చంపేశాక వాళ్ళ మమ్మీ వాళ్ళ శవం ఉందిగా దాన్ని తీసేసి అందులోనే ఈ సిస్టర్ని కూడా పడేసి కప్పెట్టేస్తా ఉంటది. చూస్తే వాళ్ళ మమ్మీ శవం అయితే ఫ్రెష్ గా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంటదండి. ఈ శవం కూడా ఇలా పడేసిందిగా పొద్దున్నే అద్దంలో మొహం చూసుకుంటూ ఉంటది. ఎందుకో నాకు తెలియదు. అలా మొహం చూసుకుంటుంది. అక్కడ సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.